బ్యాటింగ్ బాబా టీజర్లో వైలెన్స్ ధురంధర్ మార్కో 2 మించి ఉంది. నాక్కూడా మార్కో చూసినట్లనిపించింది. కొంచెం స్టోరీ వచ్చేసి బ్రదర్స్ మధ్య పవర్ కోసం ఫైట్ జరుగుతుంది అని అనిపిస్తోంది. లేదు అంటే ఫాదర్ అండ్ సన్ కావచ్చు. డాడీ అనే డైలాగ్ ఉంది కదా అని ఫిక్స్ అవ్వలేం కదా. హీరోయిన్స్ అయితే చూపించలేదు. ఈసారి చేతిలో మందు, ఫుల్ టైం వర్కర్ మన రాయమామ. బ్యాటింగ్, మందు, వైలెన్స్ ఫస్ట్ నుండి దానిమీదే ఫోకస్ చేస్తున్నాడు. కరెక్టే. ఈసారి యుద్ధం వేరు. అన్న చేసే యుద్ధాలు వేరు. ఇప్పటిదాకా చాలా జరిగాయి ఆల్రెడీ. కానీ వాడి వాయిస్ అనేది వార్నింగ్ ఇచ్చినట్టుంది, చెప్పినట్లు కాదు. సో వాడు విలన్ గ్రూప్ అనిపిస్తోంది. మళ్ళా ఇదే షాట్ హీరోయిన్ కోసం వెళుతుండొచ్చు. వచ్చిందొచ్చింది, ఇంకా రాలేదేంటి అనుకుంటున్నా. ఏకేఎం మాన్స్టర్ మైండ్ అంటే బలంలోనే కాదు, మైండ్ కూడా వాడుతారు అని చెప్తున్నారు. ఇక్కడ మార్కోలో కూడా సేమ్ డైలాగ్ ఉంది. రాయ్కి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే విలన్ కూడా చాలా పవర్ఫుల్ అని తెలుస్తోంది ఇప్పటిదాకా. విజువల్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒక హాలీవుడ్ లెవెల్ రేంజ్ మూవీ తీస్తున్నారు. ఈ లుక్ ఏంది మామా, మరీ ఇంత వాయిలెంట్గా ఉంది. ఒక సైకోని చూసినట్టుంది. ఓ, వాయిలెన్స్ అంటే టాక్సిక్ గుర్తుకొస్తుంది కావచ్చు. సూపర్ మామా. మనోడికి ఓసీడీ ఉందనుకుంటా. యాష్ కింద పడేశాడని చంపేశాడు. మేనర్స్ నేర్చుకోరా ముండా అంటున్నాడు. యంగ్ లుక్ వితౌట్ బియర్డ్ చూస్తుంటే కొత్తగా ఉంది. టీజర్ మీకెలా ఉందో కామెంట్ చేయండి. దురంధర్ ఖచ్చితంగా పోస్ట్పోన్ అవ్వాల్సిందే. ఇదే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. అబ్బబ్బా, ప్రతి అప్డేట్లో ఒక ఇంగ్లీష్ డైలాగ్ ఉంటది మామా, హైప్ పెంచడానికి.